ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మరి శివరాత్రి అనేది ఎందుకు అంటే, శివరాత్రి రోజున కూడా అంటే సహజంగా శివుడు ఎప్పుడు కూడా ధ్యాన స్థితిలోనే ఉంటారు. ఆయన అందరికీ భగవంతుడు. మరి అటువంటి భగవంతుడే తిరిగి ఎందుకు ధ్యానం చేస్తున్నాడు అని దేవీ దేవతలందరికీ కూడా ఒక సందేహం వచ్చిందట. సందేహం వచ్చి వారందరూ శివుని వద్దకు వెళ్ళారట. వెళ్ళేటప్పటికి అప్పటికి కూడా ఆయన ఇంకా ధ్యాన స్థితిలోనే ఉన్నారట. వీరందరూ వచ్చారని ఆయన తెలుసుకొని కళ్ళు తెరిచి, ఏమిటి విశేషం, మీ అందరూ ఇప్పుడు వచ్చారు అని అడిగారంట. అడిగితే దేవతలందరూ అన్నారంట, అందరికంట గొప్పవారు మీరే కదా, మరి మీరెందుకు ఇంకా ధ్యానం చేస్తున్నారు అని అడిగారంట. అప్పుడు శివుడు అన్నారట, మీరు మీ అందరికంటే గొప్పవాడిని అని మీరు అనుకుంటున్నారు, కానీ నేను తెలుసుకోవాల్సిన జ్ఞానం ఇంకా చాలా ఉంది. కాబట్టి నేను నాకంటే పైన ఉన్న నాలో ఉన్న ఆత్మకు నేను ధ్యానం చేస్తున్నాను, నేను ఇంకా ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది అని ఆయన అన్నారట. అందుకే దేవీ దేవతలు కూడా మానవ శరీరాన్ని తీసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారట. మరి మనము కూడా ఎదురుగా శివలింగాన్ని పెట్టుకొని పూజలు చేస్తూ తిరిగి మళ్ళీ శివుడు ప్రత్యక్షం కావాలని కోరుకుంటాం. మరి ఆ శివలింగాన్నే మనము భగవంతుడు అని భావిస్తున్నాం కదా, మరి అదేమిటి తిరగా శివుడు ప్రత్యక్షం కావాలి అనుకోవడం? ఇది ఎంతో హాస్యాస్పదమైన విషయం. కాబట్టి మొన్న ఒక రోజున నేను చెప్పడం జరిగింది. యోగి వేమన గారు కూడా అదే అన్నారు, శిలలు శిలలే కానీ శివుడు కాదు, నీలోన ఉన్నవాడే శివుడు అని వేమన వారు చెప్పడం జరిగింది. బయట రాళ్ళల్లో వెతకడం కాదు శివుణ్ణి, నీలో ఉన్న శివుణ్ణి తెలుసుకో అని చెప్పడం జరిగింది. అంతేకాని ఎవరు మహాత్ములు, మహాయోగులు, యోగేశ్వరులు, సద్గురువులు ఎవరు చెప్పినా కూడా ఆత్మ గురించే చెప్పారు. కానీ బాహ్యంగా ఉన్న శిలలను అంటే విగ్రహాలను పూజించమని కానీ, చెట్లు చేమలను పూజించమని కానీ ఎక్కడ ఎవరూ చెప్పలేదు. ఎక్కడో దాకా ఎందుకు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు స్వయంగా భగవద్గీతలో. అందుకనే స్వయంగా పరమాత్మ చెప్పారు కాబట్టి దాన్ని భగవంతుడు చెప్పారు కాబట్టి భగవద్గీత అన్నారు. ఆయనే స్వయంగా చెప్పారు. ఎక్కడెక్కడ ఉన్నారు, దేనిలో ఉన్నారో ఆత్మగా ఆయన మనకి వివరంగా చెప్పారు గీతలో. కాబట్టి మనము కూడా ధ్యాన సాధన చేయాలి. మరి శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ మనలో ఉన్న శివుణ్ణి మనము సాక్షాత్కరించుకోవాలి, దర్శనం చేసుకోవాలి. మన శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వశక్తి, దాన్నే ప్రాణశక్తి అని కూడా అంటాం, అది మన మాడు నుండి సహస్రారం నుంచి మనకి లోపలికి అపారంగా వెళ్తూ ఉంటుంది. చిన్నప్పుడు చూడండి, పిల్లలకి మాడు వద్ద మెత్తగా ఉంటుంది, మనం అలా టచ్ చేసినప్పుడు. పెద్ద అయ్యే కొద్దికి ఆ మాడు గట్టిపడిపోతుంది. ఆ సహస్రారం నుంచే మనకి ఆ విశ్వశక్తి లేదా ప్రాణశక్తి మనలోనికి అపారంగా వెళుతుంది. ఒక్క రాత్రిపూట నిద్రపోయినంత మాత్రానే మనకి శక్తి సరిపోదు. ఆ శక్తి మన దైనందిన జీవితానికి, పనులకి మాత్రమే సరిపోతుంది. అలా కాకుండా మనము ఇంకా శక్తివంతంగా ఉండాలి అంటే ఈ ధ్యాన సాధన అనేది చాలా తప్పనిసరి. కాబట్టి మనము ఈ ప్రాణశక్తితో లోపల ఉన్న ఆ దైవానికి అభిషేకం చేయాలి. అంతేగాని బయట ఉన్న విగ్రహాలకు అభిషేకం చేయడం కాదండి. ఇది నేను ఈ ధ్యాన మార్గంలో ఉండి సద్గురువుల ద్వారా నేను తెలుసుకున్న విషయాలు. ఈ జ్ఞానాన్ని అంతా మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయాలని ఆశిస్తున్నాను. మన జీవితాలని ధ్యాన సాధన చేసి మంచిగా
చేసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. మనతో కూడా వచ్చేది కూడా జ్ఞానం మాత్రమే. ఎంత సంపాదించినా, ఎన్ని ఇళ్ళు కట్టినా, ఎన్ని కార్లు కొన్నా కూడా ఏవి కూడా మనతో కూడా పట్టుకుని వెళ్ళలేము. ఈ జ్ఞాన సంపద మాత్రమే మనతో కూడా వస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ శివరాత్రిని అందరూ ధ్యానానికి ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి. నేను కూడా ఇప్పుడు ఈరోజు మాకు సెలవు ఇచ్చారు. మా ఎండి సార్ గారి ఇంట్లో పూజ ఉంది, కానీ వెళ్ళాలి కాబట్టి వెళ్ళి కనపడి ఒక అరగంట గంట కూర్చుని ఒక మెడిటేటర్ మేడం ఇంటికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకొని సాయంత్రం మరలా 5 గంటలకు నూజివీడి దగ్గర రావిచర్ల అని ఉంది, అక్కడ పిరమిడ్ ఉంది. నైట్ అంతా అక్కడ ధ్యానం చేసుకుని మార్నింగ్ తిరిగి వచ్చి మళ్ళీ పనులు చేసుకొని ఆఫీస్కి వెళ్తాను. ఇలా మనకు ఉన్న సమయాన్ని, వర్తమానంలో ఉన్న సమయాన్ని మనము త్యాగం చేస్తే మనకు మన భవిష్యత్తు బాగుంటుంది, అలాగే మన మరుజన్మ కూడా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్, నేను ఈ శివరాత్రి సందర్భంగా మీ అందరికీ మీతో ఈ జ్ఞానాన్ని పంచుకున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.